వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోటలో పెట్టి చూడండి. ఎంత తిన్నా తరగని ఆదాయం. ధనవంతుడు సీక్రెట్ ఇదే. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియోని చూడండి. ఒకవేళ మిస్ అయ్యారు అంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే సంపాదన పెరగడానికి, డబ్బును అట్రాక్ట్ చేయడానికి, మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి, అలాగే అప్పులు బాధలు తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు, డబ్బు మాకు చాలా అర్జెంటుగా కావాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అపరిహారం ఏంటో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో. ఇది ఒక ధనవంతులు పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్యజీవితంలో చేసే పరిహారం. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో, అలాగే ఎంతగా ఖర్చు పెడతారో, అయినా కూడా ఎంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనమందరం కూడా అనుకుంటూనే ఉంటాం, అలాగే జుట్టు పీక్కుంటూ ఉంటాం. ఒక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఎంత ధనమా, ఎంత సింపుల్ రెమెడీ చేస్తారని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోపోయేది. ఈ పరిహారం ఏమిటంటే కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం. ఈ కళ్ళు ఉప్పుతో రాత్రి పూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా చేయవచ్చు. అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ధనవంతులై అవకాశం వస్తుంది కూడా. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా కళ్ళు ఉప్పుతో కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం, వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి, అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్దాం అన్నప్పుడు మాత్రమే చేయాలి. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాలు గురించి చెప్పినప్పుడు, పీరియడ్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని, అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికి అయితే ఎలాంటి పట్టింపులు ఏమీ లేవు. పీరియడ్స్ లో ఉన్న నాన్వెజ్ తిన్న చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్న పిల్లలైనా కూడా చేసే ఎంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం. ఈ కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తించుకోండి, అది కూడా భోజనం చేసేక. ఇంకేం పని చెయ్యము, ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కల్లుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కల్లుప్పు పరిహారం. ఈ కల్లుప్పు పరిహారాల్లో అనేది ఎన్నో చేసి ఉన్నాం, కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకుని కారణంగా అనుకూలించింది సమయాలనేది కొన్ని ఉంటాయి కదా, అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు, నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు ఉప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది, అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఉప్పుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారు, అక్కడ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది.
అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏటి అంటే వాళ్ళ ఇంట్లో కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళుప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే ఆశ్చర్యపోయాము. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బును అట్రాక్ట్ చేయడం ఎంత తేలిక అని. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలో పడుతూ ఉన్నారు. కొంతమంది అప్పులు బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయే దాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి పరిహారం చాలా బాగా యూస్ అవుతుంది. అందుకే ఈ వీడియో. ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను. ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏమిటి అంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని అయితే చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగితే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది. ఇంటి హాల్లో మీరందరూ కూడా అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాజుల్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్ని అందంగా కనిపించడానికి కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట. అది పింగానేవి కానీ ప్లాస్టిక్ తో గాని మట్టితో చేసినవ్ గాని ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా కానివ్వండి. ఆ ఫ్లవర్ వాజ్ ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు బాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రమే ఫ్లవర్ పెట్టేస్తూ ఉంటారు కదా. అంటే షోకేస్ లో, అలమాలలో ఇంకా సెల్ఫుల్లో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మీరు పెడతారో వాటన్నింటిలో కూడా అడుగు బాగాన కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారు అన్నమాట. అంతేకాకుండా కళ్ళు ఉప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కళ్ళు ఉప్పు అనేది డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కళ్ళు ఉప్పులో ఎన్నో రకాల పరిహారాలు గురించి మీకు తెలుసు. మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారు వాటన్నింటిలో కూడా ఫ్లవర్ తీసేసి అడుగు భాగంలో కళ్ళు ఉప్పు వేసి అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్ ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవరో చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదలో కానీ కళ్ళు ఉప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కళ్ళు అనేది లాగేసి పాజిటివ్ వైస్ ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకుంది. అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కళ్ళు ఉప్పుని మీ మంచం కింద పెట్టండి. దీన్ని రహస్యంగా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్ లో ఉంటే అన్ని బెడ్రూమ్స్ లోను మంచం కింద ఒక చిన్న ప్రమిదలో కళ్ళు ఉప్పుని వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలామంది బెడ్రూమ్ లో కూడా ఫ్లవర్ వాజులు అనేది పెడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజు అడుగు బాగానే కళ్ళు ఉప్పు అన్నది పెట్టండి. చాలామంది రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చిన మీరు అన్ని చోట్ల కూడా కళ్ళు ఉప్పు పెట్టారు కాబట్టి ఎక్కడకక్కడ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కళ్ళు ఉప్పు లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావడానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి, తరగతి ఆస్తి మీ సొంతం అవడానికి ఈ కళ్ళు ఉప్పు పరిహారం బాగా పనిచేస్తుంది. అంటే డబ్బుని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకి ఉంది. అలాగే మీరు మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా, ఇనప బీరువాలను వాడకూడదు అని కూడా అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మీ బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట. ఎటువైపు నుంచి ఒక వైపు నుంచి ధనం అన్నది మీ బీరువాలోకి ఇలా వచ్చి చేరుతూనే
ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పిన ఈ 3 ప్లేసుల్లో కనుక మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని రాత్రికి రాత్రి పడుకునే ముందు చేసి చూడండి, ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగని త్వరగానంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది. ధనాభివృద్ధికి ఇలా చేశారంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది. ఇది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఏదో ఒక వైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వచ్చే మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అలమాలలో చేరుతూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అనే బాధ పడే సమస్య ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలామందికి ఎంత డబ్బు సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పడుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రి చేసి చూడండి. రేపటి నుంచి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీకు అలారం మీరే చూస్తారు.